హాయ్. హాయ్, మీ పేరు? రామాంజిరెడ్డి. రవితేజ. చిన్న ఫన్నీ లాజికల్ క్వశ్చన్స్ అడుగుతాను. స్టార్ట్ చేద్దామా సార్? రెండు కలిసి ఉంటే జంట అంటారు, 3, 4 కలిసి ఉంటే గ్రూప్ అంటారు, 4, 5 కలిసి ఉంటే ఏమంటారు? 4, 5, కలిసి ఉంటే ఏమంటారు? 9. ఆ? 9 అంటారు ఐ థింక్. వాట్ ఈస్ సడన్ సర్ప్రైజ్? రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. నైట్ టైం ఎవరు లాక్కు రాకముందుకే వస్తాయి, తెల్లవారుజామున ఎవరు దొంగలించకపోయినా పోతాయి ఏంటారు? మళ్ళీ అర్థం కాలేదు. నైట్ టైం ఎవరు లాక్కు రాకముందుకే వస్తాయి, తెల్లవారుజామున ఎవరు దొంగలించకపోయినా వెళ్ళిపోతాయి. చొక్కలు. గ్యాప్ ఇవ్వరా, గ్యాప్ ఇవ్వు. ఎంత కరెక్ట్ చెప్పారంటే ఆన్సర్స్. అంతే కదా, నైట్ సింపుల్ లాజిక్. నైట్ వచ్చేది చుక్కలు కదా, ఉదయాన్నే వెళ్ళిపోతాయి, ఉదయం ఉండదు కదా. ఎవరు తీయరు కదా దాన్ని, ఎవరు తీయరు కదా. 1 ఇయర్కి ఎన్ని సెకండ్స్ ఉంటాయి? 1 ఇయర్కి అంటే అది 1 ఇయర్కి సెకండ్సా? ఎన్ని సెకండ్స్? క్యాలిక్యులేటర్ కొట్టొచ్చా? నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? నీ ఇష్టం, కానీ అది రాంగ్ ఆన్సర్. ఇది చెప్పినంటే ఇద్దరికి బాగా. అరే ఏంట్రా ఇది? 1 ఇయర్కి ఎన్ని సెకండ్స్ ఉంటాయి? లేదు, ఇదే క్వశ్చన్కి మీరు ఆన్సర్ చెప్పండి. ఇయర్ కదా, 1 ఇయర్ కదా, సెకండ్స్ కాదు. 1 ఇయర్. 1 ఇయర్కి ఎన్ని సెకండ్స్ ఉంటాయి? ఏమైందిరా? సెకండ్స్ కాదు కదా, ఇయర్ కదా, 1 ఇయర్ కదా. 1 ఇయర్ టోటల్. 1 ఇయర్లో ఎన్ని సెకండ్స్? సెకండ్స్ ఎన్ని ఉంటాయని అడుగుతున్నారు. అమాయకుడిని అవ్వచ్చు, మరి అంత అమాయకుడిని కాదు. చెప్పండి. తెలీదండి, సింపుల్. గెస్ చేయండి, లేకపోతే ఒక టాస్క్ ఇస్తే చేయండి. ఎందుకు? క్యాలిక్యులేటర్ కొడతా. అది రాంగ్ ఆన్సర్. 1 ఇయర్కి అది రాంగ్ ఆన్సర్. ఓకే, మీరే రివీల్ చేయండి. మీరు ఏదైనా టాస్క్ చేస్తే చెప్తా, లేకపోతే మీరు ఆన్సర్ చెప్తా అంటే చెప్పండి. టాస్క్ చెప్పండి. కొన్ని యానిమల్స్ నేమ్స్ చెప్తా, అవి ఎలా. ఈ రొటీన్గా అయిపోయింది, కొంచెం డిఫరెంట్గా అడగాలి. కొన్ని యానిమల్స్ నేమ్స్ చెప్తా, అవి ఎలా. ఈ రొటీన్గా అయిపోయింది, కొంచెం డిఫరెంట్గా అడగాలి. సరే, కొన్ని టేస్టులు చెప్తాను, అవి తింటే మీ రియాక్షన్ ఎలా ఉంటుందో చెప్పాలి. ఓకేనా? మనోడు కారం. ఇద్దరు చెప్పాలి. అది నిజంగా ఏంటి మమ్మీ ఎవడీడు? తింటే రియాక్షన్ ఏంటి? నిజంగా తింటే కారం. రియాలిటీగా రియల్గా కారం మండుతుంది. అదే రియాక్షన్. రియాక్షన్ చెప్పాక ఇప్పుడు. మళ్ళీ సరదా జస్ట్ ఫర్ ఫన్ మ్యాన్. నువ్వు చెప్పు. మరి వేరే టాస్క్ ఇస్తా నీకు. చెప్పండి వేరేది. కోతి ఎలా నడుస్తుందో అలా నడిచి చూపించాలి. అరే ఏంట్రా ఇది? ఇదేంట్రా అయితే? అరే నీ అబ్బా, ఈ జూ పార్క్ లేకుండా. నో 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 2 ఆప్షన్స్ ఉన్నాయి. లేదంటే ఎవరైనా పిలిచి 1 రూపీ అడగాలి, తెలియని వాళ్ళని పిలిచి. తెలియని వాళ్ళని పిలిచి 1 రూపీ క్యాష్ అడగాలి. 1 రూపీ. ఇప్పుడు ఫోన్పేలు గూగుల్ పేలే మెయింటైన్ చేస్తున్నారు, రూపీ ఇస్తారా? అందుకే అడగమంటున్నా. వాళ్ళ రియాక్షన్ కూడా ఇదే, గూగుల్ పే చేయాలని అంటారేమో. ఏదైనా డైలాగ్ చెప్పు, నీకోసం ఇన్ని ఛాన్సెస్ ఇచ్చిన. డైలాగ్ కాదు కానీ ఒకరికి చెప్పాలనుకుంటున్నాను, చెప్పొచ్చా? చెప్పు. పట్టుకోవచ్చు. అదే డైలాగ్ కాదు, జస్ట్ ఒకటే. సరే, ఓకే. తిట్టకు గలీజ్ మాటలు. గలీజ్ మాటలు ఏం లేవు. నా ఫేవరెట్ పర్సన్ ఒకరున్నారు. పర్సన్ అనే కన్నా పీపుల్, మా పేరెంట్స్. వాళ్ళని బాగా మిస్ అవుతాను నేను. మా పప్పా చాలా రోజులు అయిపోయింది మామ చూసేసి మిమ్మల్ని. కుదిరితే ఈరోజు అన్న వీడియో కాల్ చేద్దాం అనుకుంటున్నా, టైం కుదిరితే చేస్తానమ్మా. లవ్ యూ బాబా, బాయ్. ఇటు పైకి ఎదవలాగా అంటారు కానీ సెంటిమెంట్స్ ఎక్కువ. టచ్ చేసావు. నువ్వు చెప్పు, ఇప్పుడు నువ్వు టాస్క్. పులుపు చెప్పాను కదా, పులుపు రియాక్షన్. అది వేరేది చెప్పండి. ఇంకా పులుపు. ఇందాక చేశాను కదా. ఇందాక చేశాను కదా. 3 ఉన్నాయి. స్వీట్, కారం ఒకటి, పులుపు ఒకటి. స్వీట్ కావట్లేదు. స్వీట్ ఎలా ఉంటుంది? స్వీట్ తింటే మామూలుగానే ఉంటుంది కదా, రియాక్షన్ ఏముంటుంది. పులుపు చెప్పు. చేదు కూడా అంతే. చేసి చెప్పు. సరే చెప్పండి ఆన్సర్. 1 ఇయర్కి ఎన్ని సెకండ్స్ ఉంటాయి? క్వశ్చన్ మంచి వినండి, ఫైనల్గా ఛాన్స్ ఇస్తున్నా. 1 ఇయర్కి ఎన్ని సెకండ్స్ ఉంటాయి?
12 12 జనవరి 2nd, మార్చ్ 2nd, ఫిబ్రవరి. ఓకే ఓహో హాయ్, హాయ్ మీ పేరు? అజయ్. చిన్న ఫన్నీ లాజికల్ క్వశ్చన్స్ అడుగుతాను. 2 కలిసి ఉంటే జంట అంటారు, 3 కలిసి ఉంటే గ్రూప్ అంటారు, 4, 5 కలిసి ఉంటే ఏమంటారు? గెస్ చేయండి. 2 కలిసి ఉంటే జంట అంటారు. జంట, 3 కలిసి ఉంటే గ్రూప్, 4, 5 కలిసి ఉంటే ఏమో సార్ నాకు కనపడదు. సభ అంటారు. వాటిని కూడా గ్రూపే అంటారు కదా. 4-5 మెంబర్స్ ఉన్నా సరే గ్రూపే అంటారు కదా. కాదు, ఇది ఫన్నీ ఆన్సర్. ఏం చేద్దామంటవా? నాలుగు 5 కలిసి ఉంటే ఏమంటారు? 4 అంటే ఐ మీన్ కాళ్ళు ఉండొచ్చు కదా జంతువులవి. ఆ? కాళ్ళు ఉండొచ్చు కదా జంతువులవి. అసలు ఏం మాట్లాడుతున్నావు తెలుస్తుందా భయ్య నీకు? 5 జంతువులు ఎందుకు వచ్చినాయి? ఫన్నీ అన్నందుక? ఏమో మరి అట్లాంటి టాస్క్లు ఉంటాయి కదా అలా. ఏమండి తెలియదు. తెలీదు. క్వశ్చన్లోనే ఉంది ఆన్సర్. క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది. ఆన్సర్ మళ్ళీ ఇంకోసారి రిపీట్ చేయండి. అంటే అవన్నీ కాదు, లాస్ట్ వన్. అన్నీ కలిపి 2 కలిసి ఉంటే జంట, 3 కలిసి ఉంటే గ్రూప్, 4, 5 కలిసి ఉంటే ఏమంటారు? 4-5 కలిసి ఉంటే వచ్చేసింది చెప్పేసి. 4-5 అంటారు కదా. 4-5 అంటారు కదా. పోయా క్వశ్చన్లో ఆన్సర్ ఉన్నందుకు 4, 5 అని చెప్తున్నారా? ఆహా లేదు. అచ్చా 9 ఆన్సర్. ఓహో నైట్ టైం ఎవరు లాక్క రాకముందుకు వస్తాయి, తెల్లవారుజామున ఎవరు దొంగలించకపోయినా వెళ్ళిపోతే ఏంటంటే? నక్షత్రాలు అనుకుంటా. ఇది మాత్రం తక్కువ అని చెప్పేస్తారు ఆన్సర్. సరే ఓకే. ఒక అమ్మాయిని చూడగానే ఫస్ట్ మీరు ఏం నోటీస్ చేస్తారు? అమ్మాయిని చూడగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మాయిలు చూస్తుంటే ఏం నోటీస్ చేస్తారు? అంటే ఒక అమ్మాయి వెళ్తుంది, చూడగానే ఫస్ట్ ఏం నోటీస్ చేస్తారు? కాళ్ళకు మెట్టలు చూస్తామండి, మ్యారేజ్ అయిందా లేదా అని. ఏంటి? ఒకవేళ షూ ఉంటే? షూ ఉంటే మెడలో చూస్తాం. ఇదేంట్రా అయితే అరే నీ అబ్బా అక్కడొక్కడ కవర్ అయిపోయి ఉంటే? అంటే ఇక్కడ బొట్టు ఉంటుంది కదా, అది చూస్తాం. అది నాశనం అయిపోతావురా నువ్వు. ఆడ పెట్టుకోకపోతే? చూడగానే నార్మల్గా ఏం నోటీస్ చేస్తారు? చూడగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యారేజ్ అయిందా లేదా అనేది చూస్తారు. అదే చూస్తారా ఫస్ట్? అంటే అమ్మాయి బాగుంటే అదే చూస్తారు కదా. నీ అమ్మ జఫనా కొడక. చాలా మంది హెయిర్ అంటాడు, ఫేస్ అంటారు. అంటే ఆపోజిట్ రాగానే ఫేస్ అనేది కనిపించదు కదా. హెయిర్ అని అంటే బ్యాక్ సైడ్ ఉంటుంది, అది మనం గెస్ చేయలేము. ఫేస్ అంటే ఫేస్ చూసి అంతగా ఏముంటుంది, వైట్గా ఉంటే వైట్గా ఉన్నారు అనుకుంటాం. మనం బాగుంటే బాగుంటుంది. సో అబ్బాయిలు ఎలాంటి టైంలో డీసెంట్గా నటిస్తారు? 4 అమ్మాయిలు కలిసి వెళ్తున్నప్పుడు డీసెంట్గా అయితే ఉంటాం. ఇంకా అలాంటి టైం డీసెంట్గా ఉంటాం. పేరెంట్స్ ఉన్నప్పుడు ఇంకా డీసెంట్గా ఉంటాం. పేరెంట్స్ ఉన్నప్పుడు ఎందుకు? అంటే ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు వేరేలా ఉంటుంది, పేరెంట్స్ దగ్గర వేరేలా ఉంటుంది కదా. అది కూడా కరెక్ట్ కదా సార్. ఇప్పుడు పేరెంట్స్ ఫ్రెండ్స్ బోత్ అందరం కలిసి వెళ్తున్నప్పుడు జోక్స్ వేసుకోలేము కదా, డీసెంట్గానే ఉంటాం పేరెంట్స్ దగ్గర. ఇంకా మేబీ ఇంటర్వ్యూస్కి వెళ్ళేటప్పుడు డీసెంట్గా మెయింటైన్ చేస్తాం. ఇంకా పెళ్లి చూపులు కూడా ఇంకా ఇంకా అంతేనా? ఓకే, థ్యాంక్ యూ.